ప్రియమైన దేవుని వల్లరా, ఈనాటి ఉదయం గూగుల్ మీట్ క్లాస్కి కూడి వచ్చినటువంటి మీ అందరికీ మొదటిగా మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు మీకు కేటాయించబడినటువంటి పాఠమే అవసరాలకైనా దేవుడు. బ్యాచిలర్ బైబిల్ థియాలజీ 4th సెమ్లో ఉన్నటువంటి రెండవ పాఠంగా మరి పాఠాన్ని మనమంతా కూడా జాగ్రత్తగా నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన పాఠం అవసరాలకైనా దేవుడు. ఇప్పటికే చాలా పాఠాలు మీరు విన్నారు. విని బీబీటీహెచ్ 4th సెమ్లోకి మీరు వచ్చారు. ఈ రెండో పాఠంగా ఈ పాఠాన్ని కూడా మనమంతా కూడా జాగ్రత్తగా ఆలోచించి నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్తున్నటువంటి ప్రతి మాటను కూడా జాగ్రత్తగా ఆలోచించండి. చెప్తున్నటువంటి ప్రతి పాయింట్ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకే, రైట్. ప్రియమైన దేవుని వల్లరా, అవసరాలకైనా దేవుడు. ఈరోజు ప్రపంచ జనాభా ఎంతమంది అని మనం ఆలోచిస్తే సుమారు 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారని ఒక లెక్క మనం చెప్పుకోవచ్చు. ఈ 800 కోట్ల మందిలో 98% మంది, అంటే ఈ 800 కోట్ల మందిలో సుమారుగా 98% మంది దేవుడున్నాడు అనే నమ్మకాన్ని కలిగిన వారు ఉన్నారు. కేవలం 2% మంది మాత్రమే దేవుడు లేడని ఒక నాస్తికులుగా లేదా హేతువాదులుగా లేదా శాస్త్రవేత్తలుగా బ్రతుకుతున్నారు ఈ లోకంలో. జస్ట్ 2% మంది మాత్రమే. అయితే దేవుడున్నాడు అని నమ్ముతున్నటువంటి ఈ 98% మందిలో దేవుడున్నాడు అని నమ్మేటటువంటి వీరిలో ఒక్కొక్కరు ఒక్కొక్క నమ్మకాన్ని కలిగి ఉన్నటువంటి వారే మన భారతదేశంలో మనకు కనబడుతూ ఉన్నారు. ఈరోజు మన భారతదేశంలో ఎన్ని మతాలు ఉన్నాయి అనే ప్రశ్న మనం వేసుకుంటే అనేక మతాల వారు మనకు కనబడుతూ ఉంటారు. అనేక మతాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. క్రైస్తవులు కావచ్చు, అలాగే హైందవులు కావచ్చు, లేదా ముస్లిమ్స్ కావచ్చు, లేదా సిక్కులు కావచ్చు. ఇలా అనేక మతాల వాళ్ళు మరి అనేక నమ్మకాలు కలిగి మన భారతదేశంలో బ్రతుకుతున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళంతా కూడా, అనగా 98% మంది కూడా దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నారు అనే ప్రశ్న మనం వేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అవసరాల నిమిత్తమే దేవుణ్ణి నమ్ముతున్నారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అర్థమవుతున్న పాయింట్? ఈ 98% మంది ఏ మతం వారైనా కావచ్చు, దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నారు అనే ప్రశ్న వేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా తమ అవసరాలు తీరుతాయనే దేవుణ్ణి నమ్ముతున్నారు. ఈరోజు క్రైస్తవుల గురించి మీరు ఆలోచించండి. ప్రత్యేకంగా మన క్రైస్తవుల గురించి మనం ఆలోచించినప్పుడు నీవు క్రైస్తవునిగా ఎందుకు మారావు అనే ప్రశ్న వేస్తే వెంటనే మన వాళ్ళు చెప్పేటటువంటి మాట ఏంటంటే, యేసుని నమ్ముకుంటే రోగాలు పోతాయని, యేసుని నమ్ముకుంటే సమాధులలో స్థలం మనకు దొరుకుతుందని, లేదా విదేశాల నుంచి వచ్చేటటువంటి డబ్బు కోసమని, ఇలా శరీర అవసరాల కోసమే క్రైస్తవులమయ్యాము అని చెప్పేవాళ్ళు చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. వాస్తవంగా
అవసరాల కొరకే క్రైస్తవులు అవుతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు మనము డబ్బు కోసమో లేదా సమాధుల స్థలం కొరకో వీటి కొరకు అనగా అవసరాల కొరకు మనం ఎప్పుడు కూడా దేవుని నమ్మకూడదు. ఈరోజు మనిషి యొక్క ఆలోచనకు తగినట్టుగా చాలామంది దేవుని నమ్మేటటువంటి విషయంలో ఎంత స్థాయికి వెళ్ళారనంటే, మనిషి యొక్క ఆలోచనకు తగినట్టుగా దేవుని యొక్క రూపాలను కూడా అనేక విధాలుగా మార్చేశారని మనం చెప్పుకోవచ్చు. అర్థమవుతుందండి? దేవుని యొక్క రూపాన్ని ఎన్ని విధాలుగా మార్చారో బైబిల్లో దీనికి ఒక ఎగ్జాంపుల్గా అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఒక మంచి మాటను రాయించాడు. ముందుగా ఆ మాటను మనం చూద్దాం. ఇంట్రడక్షన్ కింద మీరు నోట్ చేసుకోండి. రోమపత్రిక మొదటి అధ్యాయము 23వ వచనం. రోమపత్రిక మొదటి అధ్యాయము 23వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. నిజంగా మనం ఆలోచిస్తే నిజంగా ఉన్నది అక్షయుడగు దేవుడైతే ఈరోజు ఆ దేవుణ్ణి కాస్త తమ అవసరాల కోసం ఎలా మార్చారనంటే, మనుషుల యొక్క రూపంలోకి, అలాగే దేవుడు అనగానే ఒక పురుగు రూపంలోకి, దేవుడు అనగానే ఒక పక్షి రూపంలోకి, దేవుడు అనగానే ఒక జంతువు రూపంలోకి, చెట్ల రూపంలోకి, ఇంకా బాగా చెప్పాలంటే నీటిని కూడా దేవుడు అంటారు. ఆకాశంలో నిత్యం మనకి నిత్యావసరాలు తీర్చేటటువంటి సూర్యుడిని కూడా దేవుడు అంటున్నారు. గాలిని కూడా దేవుడు అంటున్నారు. అంటే వీటన్నిటిని కూడా దేవుని స్వరూపం ఇచ్చి దేవునిగా మార్చేశారు. ఇంకా బాగా చెప్పాలంటే ఇలా ప్రకృతిలో కనిపించేటటువంటి ప్రతి దానిని దేవుని యొక్క ప్రతిమా స్వరూపంగా మార్చేసి వాటినే పూజిస్తున్నారు ఈరోజు ప్రపంచ ప్రజలందరూ కూడా. ఎవరు దేవుని నమ్మినా ఒకే ఉద్దేశంతో నమ్ముతున్నారు. ఆ ఉద్దేశం ఏంటంటే, ఆ ఉద్దేశాన్ని మనము ఆలోచించినప్పుడు అండి, దీని గురించి కూడా అపోస్తులైనటువంటి పౌలు గారు ఒక మంచి మాట చెప్పాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 22, 23 వచనాల్లో ఇక్కడ ఒక తెగ మనకు కనిపిస్తుంది. ఈ తెగ దేవునికి బలులు అర్పిస్తున్నారు. అయితే ఏ దేవునికి బలులు అర్పిస్తున్నారో చెప్తున్నాడు చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 22, 23 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. పౌలు గారు చెప్తున్నాడు. పౌలు గారు అరియొగపు మధ్య నిలిచి చెప్పునదేమనగా, ఏదెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి కలిగిన వారై ఉన్నట్టుగా నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూడగా ఒక బలిపీఠం నాకు కనబడింది. అంటే పౌలు గారు ఏథెన్స్ అనేటటువంటి పట్టణానికి వెళ్ళినప్పుడు, ఆయన అక్కడ సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయనకి అనేక బలిపీఠాలు కనపడ్డాయి. అనేక బలిపీఠాలతో పాటు మరొక ప్రత్యేకమైనటువంటి బలిపీఠం కనిపించిందట. ఆ బలిపీఠం మీద ఏమని రాయబడిందో చెప్తున్నాడు చూడండి. మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడింది. దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియబడని దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో దానిని నేను మీకు ప్రకటించుచున్నానని తండ్రినటువంటి దేవుని గురించి అక్కడ ప్రకటించాడు. అయితే పాయింట్ ఏంటంటే,
ఈ సందర్భంలో ఏదెన్సు వారు అతి దేవతా భక్తి కలిగినటువంటి వారిగా పౌలు గారికి కనిపించారు. ఏ దేవుని పట్ల భక్తి కలిగి ఉన్నారంటే తెలియబడని దేవుని పట్ల వీళ్ళు బలులు హోమములు అర్పిస్తూ ఉన్నారట. అంటే దేవుడెవరో తెలియకపోయినా ఒక నమ్మకాన్ని మాత్రం కలిగి ఉన్నారు వీళ్ళు ఏదెన్సులో. అర్థమవుతుందండి? ఒక నమ్మకాన్ని మాత్రం కలిగి ఉన్నారు. అయితే ఆ నమ్మకాన్ని ఎందుకు కలిగి ఉన్నారు అనే ప్రశ్న ఇక్కడ మనం వేసుకుంటే, ఎందుకు అక్కడ బలులు అర్పిస్తున్నారని అంటే, మనం దేవునికి ఇస్తే దేవుడు మనకి మన అవసరాలు తీరుస్తాడేమో అని వాళ్ళు అలాంటి ఉద్దేశంతో తెలియబడినటువంటి దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. అర్థమవుతుందండి? తెలియకపోయినా నమ్ముతున్నారంటే దాని అర్థం ఏంటి? అసలు దేవుడెవరో తెలియకపోయినా ఒట్టి బలిపీఠం కట్టి తెలియబడినటువంటి దేవుడు ఎవరైనా ఉంటే ఆయన మమ్మల్ని కాపాడకపోతాడా లేదా మా అవసరాలు తీర్చకపోతాడా అన్న ఆలోచనలో వాళ్ళు నమ్ముతున్నారంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుడెవరో తెలియకపోయినా ఒక నమ్మకం కలిగి ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఏ దేవుడైనా పర్వాలేదు మా అవసరాలు తీరిస్తే చాలు అన్న ఆలోచనలో బ్రతుకుతున్నారు. అదే పాయింట్ అక్కడ. అర్థమవుతుందండి? ఎవరైనా పర్వాలేదు మా కోరికలు తీరిస్తే చాలు అన్న ఆలోచనలో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారండి. ఏ దేవుడైనా కావచ్చు పర్వాలేదు, కానీ మా అవసరాలు తీరిస్తే చాలు అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం లోకంలో చాలామంది వ్యాపారులు, అంటే వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులు అన్ని దేవుళ్ళ ఫోటోలు పెట్టుకొని పూజలు చేస్తూ ఉంటారు. మనందరికీ తెలుసు. ఎందుకు ఇంతమంది దేవుళ్ళని పెట్టుకొని పూజలు చేస్తున్నారనే ప్రశ్న మనం ఇక్కడ వేసామనుకోండి, వీళ్ళల్లో ఏదో ఒక దేవుడు మా అవసరాలు తీర్చకపోతాడా అని మేము పూజిస్తున్నాము అనే ఆ ప్రశ్నకు జవాబు చెప్తారు. అంతేనా? అంటే ఇంతమంది దేవుళ్ళలో ఏదో ఒక దేవుడు మమ్మల్ని ఆదుకోకపోతాడని చెప్పి ఒకవైపు జీసస్ ఫోటో పెడతారు, మరొక వైపు సాయిబాబా ఫోటో, మరొక వైపు రాముల వారి ఫోటో, మరొక వైపు ఆంజనేయ స్వామి ఫోటో, ఇలా రకరకాల ఫోటోలు ఎన్నైతే ఉన్నాయో అనేక ఫోటోలు పెట్టి దేవుని పూజిస్తూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే, ఏదో ఒక దేవుడు మమ్మల్ని ఆదుకోకపోతాడా లేదా ఏదో ఒక దేవుడు మా అవసరాలు తీర్చకపోతాడా అన్న ఆలోచనలో పూజిస్తూ ఉంటారు. అంతే కదండి? ఇంకా బాగా చెప్పాలంటే రాజకీయ నాయకులను అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. రాజకీయ నాయకులు కూడా ఈ కోవాకు చెందిన వారే ఈ ఎన్నికల సమయంలో ఈ దేవుళ్ళను మాత్రమే కొలవాలి అన్న ఒక కండిషన్ ఉండదండి వాళ్ళకి. అర్థమవుతుందా? రాజకీయ నాయకులు ఎలా ఉంటారు? ఆలయాలకు వెళ్తారు, పూజలు చేస్తారు, చర్చిలకు వెళ్తారు, ప్రార్థనలు చేయించుకుంటారు, మసీదులకు వెళ్తారు, ఏమండి నమాజ్లో పాల్గొంటారు. అంటే వాళ్ళ అర్థం ఏంటి? ఏ దేవుడైనా పర్వాలేదు మేము గెలిస్తే చాలు అని చెప్పి అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు, అన్ని వర్గాల దగ్గరకు వాళ్ళు తిరుగుతారు. అన్ని వర్గాల ఓట్లు వాళ్ళకి కావాలని వాళ్ళు ఆలోచిస్తారు. అంటే అన్ని ఓట్లు మాకే కావాలి, మమ్మల్ని గెలిపించాలనేటటువంటి ఆలోచనతోటి వాళ్ళు అన్ని మతాల దగ్గరికి తిరుగుతారు. అంతేనా? ఆదివారం చర్చికి వెళతారు, పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుంటారు, రాజకీయ నాయకులే. అలాగే శుక్రవారం మసీదుకి వెళతారు, అక్కడ వాళ్ళతోటి సంభాషిస్తారు. తర్వాత గుడికి వెళతారు, పూజలు చేస్తారు. ఇదంతా కూడా దేవుళ్ళపై వాళ్ళకు ఉన్నటువంటి భక్తి అనుకుంటే పొరపాటు. రాజకీయ నాయకులకి కాదండి, ఇదంతా కూడా దేవుళ్ళపై వాళ్ళకు ఉన్నటువంటి భక్తి కాదు. ఏ దేవుడైనా మా అవసరాలు లేదా మా కోరికలు తీర్చకపోతాడని చెప్పి అన్ని రకాల మతాల వాళ్ళ ఓట్లను ఆశిస్తూ, వాళ్ళు వేసేటటువంటి ఓటును ఆశిస్తూ అందరి దేవుళ్ళపై ఒక నమ్మకాన్ని పెట్టుకుంటారు. అంటే దేవుని నమ్మితే కోరికలు నెరవేరుతాయని అనే ఆలోచనలో రాజకీయ నాయకులు కూడా మనకు కనబడుతూ ఉన్నారు. ఓకే,
ఒకవైపు వ్యాపారస్తులు, మరొక వైపు రాజకీయ నాయకులు. ఇకపోతే అప్పుడప్పుడు స్కూల్స్కి వెళ్ళేటటువంటి చిన్నపిల్లలకు కూడా వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచించండి. ఈ చిన్నపిల్లలకు కూడా దేవుడు అవసరాలు తీరుస్తాడన్న వాస్తవం తెలుసు, ఆ పాయింట్ తెలుసు వీళ్ళకి కూడా. అందుకే చాలామంది ఏం చేస్తుంటారంటే, చిన్నపిల్లలు పరీక్షకు వెళ్ళేటప్పుడు ఆ పెన్ను తీసుకెళ్ళి దేవుని యొద్ద పెట్టి లేదా పూజలు చేయించుకొని వెళుతూ ఉంటారు. అది క్రైస్తవులైతే ప్రార్థన చేయించుకొని వెళ్తుంటారు. లేదా కొంతమంది రోగంతో ఉన్నటువంటి రోగస్తులు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా తమ రోగాలు పోవాలని దేవునికి ప్రార్థన చేస్తుంటారు. ఇలా మనుషులందరూ కూడా ఎవరో తమ అవసరాలు తీరుస్తారు అన్న ఆలోచనలతోటే బ్రతుకుతున్నారు. తమ అవసరాలు తీరుస్తాడు దేవుడు అన్న ఆలోచనలోనే ఉన్నారు. ఈరోజు మీరు ఆలోచిస్తే, ఒక మనిషి అవసరం మరొక మనిషి తీరిస్తే ఆయన్ని దేవుడిగా భావిస్తారు. అర్థమవుతుందండి? గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఈ రాజశేఖర రెడ్డి గారిని దేవుడు అని అన్నారు. ఎందుకన్నారు చెప్పండి? ఆయన బ్రతికినటువంటి దినాలలో ప్రజలకు ఉపయోగపడి ప్రతి మనిషి అవసరాలు తీర్చేటటువంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టాడు. 1 కిలో బియ్యం రూపాయికే ఇస్తానని చెప్పాడు, ఇచ్చాడు. ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించాడు. అనేక పేదల అవసరాలు ఆయన తీర్చాడు కనుక ఆయన దేవుడిగా భావించారు. అంతేనా? అలాగే మరి కొంతమంది ఆట పిచ్చిగాళ్ళు ఉంటారు. క్రికెట్ ఆడేటటువంటి ఇష్టం చాలామందికి ఉంటుంది, కుర్రవాళ్ళకి, యూత్కి. వీళ్ళు క్రికెట్ ప్రియులైతే వీళ్ళు సచిన్ని దేవుడు అంటారు, సచిన్ టెండూల్కర్ని దేవుడు అంటారు. ఎందుకంటారంటే అతని ఆట వలన వీళ్ళు ఆనందం పొందుతారు కనుక అతన్ని దేవునిగా భావిస్తారు. అర్థమవుతుందండి? అంటే ఒక మనిషి అవసరాన్ని తీరుస్తున్నప్పుడు ఆయనని దేవుడిగా భావించేటటువంటి లక్షణం మనిషికి ఉంది. కాబట్టే ఏమనంటే ఇక్కడ, ఇలా అక్షయుడకు దేవుని రూపాన్ని క్షయమైనటువంటి నాశనమైపోయేటటువంటి మనుషుల యొక్క రూపాలలోకి మార్చేశారు. ఇలా ప్రపంచంలో ఏ జాతికి చెందిన వారైనా, ఏ కులానికి చెందిన వారైనా దేవుని అవసరాల కోసమే నమ్ముతున్నారు. అవసరాలకైనా దేవుడు, ఇదే మన పాఠం. ఇలా ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా అవసరాలకే నమ్ముతున్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రతి మనిషి అవసరాల కొరకే దేవుని నమ్ముతాడని మనిషి గుర్తించకపోయినా, బాగా వినండి, ప్రతి మనిషి తన అవసరాల కొరకు దేవుని నమ్ముతున్నాడు అనే విషయాన్ని మనిషి గుర్తించకపోయినా, సాతాను లేదా అపవాది గుర్తించి దేవునితో ఏమంటుందో ఒక మంచి మాట మనం చూద్దాం బైబిల్లో. యోబు గ్రంథం 1వ అధ్యాయము, యోబు గ్రంథం 1వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలలో యోబు గారిని గురించి దేవుడు సభలో మాట్లాడతాడు. ఏమంటాడంటే, యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును చెడుతనమును విసర్జించిన వాడు, అతనింటి వాడు భూమి మీద ఎవడూ లేడని చెప్పి అపవాది ముందు దేవుడు అంటాడండి. మనందరికీ తెలుసు పై వచనాల్లో. అప్పుడు అపవాది ఒక మంచి పాయింట్ చెప్తుంది దేవునికి. అంటే అపవాది ఏమని పాయింట్ చెప్తుందో దాన్ని మనం ఆలోచించాలి. అవసరాలకైనా దేవుడు అనంటే ప్రతి మనిషి అవసరాల కొరకే దేవుణ్ణి నమ్ముతున్నారు అని అపవాది చెబుతుంది ఇక్కడ. యోబు గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలు. అందుకు అపవాది, యోబు ఓరకయే నీ యందు భయభక్తులు కలిగి ఉండెనా? ఓరకయే నీ యందు భయభక్తులు కలిగి ఉండనంటే, ఓరకయే అంటే ఉచితంగా నీ యందు భయభక్తులు కలిగి లేడు నీ భక్తుడైనటువంటి యోబు అని చెప్తుంది. ఓరకయే నీ యందు భయభక్తులు కలిగి ఉండెనా? నీవు అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది అని చెప్తుందండి. ఒకసారి నువ్వు
అతనికి కలిగినటువంటి ఆస్తిని లేదా నువ్వు వేసినటువంటి ఆ కంచెని పక్కకి తీసి చూడు, నీ ఎదుటే నిన్ను దూషించి వెళ్ళిపోతాడని చెప్పిందండి ఒక మాటలో. అంటే అపవాది దేవునితో ఎంత ధైర్యంగా మాట్లాడుతుందా అన్నది మీరు ఆలోచించాలి. యోబు నిన్ను ఓరకనే నమ్మాడా? అలా నమ్మలేదు. అతనికి ఎంతో ఆస్తి ఇచ్చి అతన్ని ఆశీర్వదించి అతనికి కలిగినటువంటి సమస్తాన్ని దీవించి కాపాడుతూ ఉన్నావు కాబట్టి, అతని అవసరాలు నువ్వు తీరుస్తున్నావు కనుకే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు యోబు. అందుకే యథార్థంగా దేవుని నమ్మాడని చెప్పి యోబు గారిపై ఒక నింద వేసిందండి అపవాది. అంటే అపవాదికి మనుషులు ఏ ఉద్దేశంతో దేవుని నమ్ముతున్నారో వాళ్ళ ఆలోచనలన్నీ కూడా అపవాదికి ఆల్రెడీ తెలుసు. యోబు గారు చాలా మంచివాడు, చాలా మంచివాడని దేవుడే సర్టిఫికేట్ ఇచ్చాడు. చాలా మంచివాడుగా ఉన్నాడు. కానీ అపవాది ఇక్కడ అందరితో కలిపేసి మాట్లాడింది చూడండి. భక్తుడే అంతేనా? లోకానుసారంగా బ్రతికేటటువంటి వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో, అవసరాల కోసం బ్రతుకుతున్నటువంటి మనిషి ఒక అవసరం కొరకు దేవుని నమ్ముతున్నాడన్న కేడర్లోకి భక్తుడైనటువంటి యోబు గారిని కూడా చేర్చింది అపవాది. అంతేనా? అందరిలాంటి వాడే అనుకుంది. అంటే లోకంలో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళంతా కూడా నువ్వు వారి అవసరాలు తీరుస్తున్నావు కాబట్టి నిన్ను నమ్ముతున్నారు. అలాగే యోబు కూడా అంతే, అందుకోసమే నమ్ముతున్నాడు అని చెప్పేసిందండి. ఒకసారి నువ్వు తనకు కలిగిందంతా కూడా తీసేస్తే నిన్నప్పుడు పూజించకుండా నీ ఎదుటే మరి వద్దని వెళ్ళిపోతాడని చెప్పిందండి. అర్థమవుతుందా? కాబట్టి మనం ఆలోచిస్తే ఈరోజు ప్రపంచ ప్రజలందరూ కూడా అవసరాల కొరకే దేవుని నమ్ముతున్నారని మనుషులు గ్రహించలేకపోయినా ఇక్కడ అపవాది గ్రహించింది. అవునండి. అంటే అపవాది ప్రతి మనిషి మనసును చదివేసింది. అంతేనా? ప్రతి మనిషి మనసును చదివేసింది. ఈరోజు ఎవరినైనా మీరు చూడండి, దేవుని నమ్మారు అనంటే వాళ్ళ అవసరాల కొరకే దేవుని నమ్ముతున్నారు. ఒకనాటి ఇశ్రాయేలు గురించి మీరు ఆలోచిస్తే, ఒకనాటి ఇశ్రాయేలులు కూడా దేని కొరకు దేవుని నమ్మారో ఒక మంచి సందర్భం చూద్దాం. ఇశ్రాయేలు గురించి నోట్ చేసుకోండి. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయము 17-18 వచనాలలో బయలుదేవతలను కూడా అదే అవసరాల కోసం నమ్ముతున్నట్టుగా ఈ సందర్భంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 17-18 వచనాలు. ఈ సందర్భంలో ఇర్మియా గారితోటి ఏమని చెబుతున్నారో చూడండి. మేఘమును మా పితరులను, మా రాజులను, మా అధిపతులను చేసినట్లు ఆకాశరాణికి ధూపం వేయము. ఆకాశరాణి అనేటటువంటి ఒక దేవత ఉంది. ఆ దేవతకు ధూపం వేయము, ఆమెకు ప్రాణార్పణలు అర్పింపుము. మేము అలా చేసినప్పుడు మాకు ఆహారం సమృద్ధిగా దొరికెను, మేము క్షేమంగా ఉన్నాము, మాకు ఏ కీడు జరగలేదు. ఎప్పుడు? ధూపం వేసినప్పుడు. ఎప్పుడైతే మేము ఆకాశరాణికి ధూపం వేయటం మానేశామో అప్పటి నుండి మాకు సమస్తము తక్కువైపోయాయని, మేము ఖడ్గం చేత క్షామం చేత క్షీణించుచున్నామని చెప్తున్నారండి వీళ్ళు. అర్థమవుతుందా? అంటే ఈ ఇశ్రాయేలు కూడా తిండి కొరకు లేదా ఇతర అవసరాల కొరకు మాత్రమే ఆ రోజు ఉన్నటువంటి దేవతలను కూడా కొలిచారని మనం చెప్పుకోవచ్చు. అర్థమవుతుందండి? ఇక్కడ మనము ఇశ్రాయేలుని చూసాం, కానీ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత కొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాగే నమ్మారండి దేవుణ్ణి. అర్థమవుతుందా? ఇలాగే నమ్మారు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 24 నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. 24, 25, 26. ఏలైనగా దేమేత్రియను ఒక కంసలి అర్తిమేదేవికి వెండి గోళ్లను చేయించుట వలన ఆ పనివారికి మిగుల లాభము కలుగుచుండెను. అంటే అర్తిమదేవి అనేటటువంటి ఆవిడికి
ఒక దేవతకి, దేవత బొమ్మకి, ప్రతిమకి వెండి గుళ్ళు చేయిస్తున్నారట వీళ్ళు. అలా చేయించటం వలన ఆ పనివానికి మిగులు లాభం కలుగు చేస్తూ ఉందట. అతడు వారిని అట్టి పనిచే ఇతరులను గుంపుగా గూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనమును బహుబాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. అంటే ఒక దేవతా ప్రతిమను చేశారు. ఆ దేవతా ప్రతిమకి అర్తమీదేవి అనేటటువంటి పేరుంది. ఈ అర్తమీదేవి అనేటటువంటి దేవత పేరున ఆభరణాలన్నీ ఇవన్నీ కూడా తయారు చేస్తున్నారండి ప్రజల సొమ్ముతోటి. దానివల్ల వీళ్ళకి చాలా లాభం కలుగుతుందట. ఎవరికి? కంసలి వాళ్ళకి. అదే వాళ్ళంతా ఒక చోట చేరి గుంపు గూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనం బహుగా జరుగుతున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడిన దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెస్సులో మాత్రమే కాదు, దాదాపు ఆసియా అంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీరు వినియు చూచుచున్నారు కదా అని అన్నాడు. అంటే పౌలు గారు ఈ అర్తమీదేవి అనేటటువంటి దేవత ఒక ప్రతిమ, ఇందులో శక్తి లేదు, ఇదొక దేవతా ప్రతిమ బొమ్మ అని చెప్తున్నటువంటి విషయం గురించి వీళ్ళు చర్చించుకుంటున్నారు. అంటే ఈ సందర్భంలో దేమేత్రి అనేటటువంటి ఒక కంసలి అర్తమీదేవికి వెండి ప్రతిమలు చేయించడం వలన అతనికి చాలా లాభం వస్తుంది, ఎక్కువ వస్తుందని సంతోషపడుతున్నాడు. ఇలాంటి భావన కలిగి ఉన్నటువంటి సమయంలో పౌలు గారు ఈ అర్తమీదేవి అనేటటువంటి దేవతంతా కూడా ఒట్టి చేతులతో చేయబడినటువంటి దేవత అని చెప్పి బహురోదరం తెచ్చుకుని పౌలు గారు ఒక గొడవకు దిగాడండి. గొడవ అనగా వాగ్యుద్ధానికి దిగాడు. అప్పుడు వాళ్ళు కూడా వాగ్యుద్ధానికి దిగారు. వాళ్ళు కూడా ఎవరు? ఆ కంసలి అనేటటువంటి దేమేత్రి అనేటటువంటి వాళ్ళు కూడా. అంటే వాళ్ళు దిగేమంటున్నారు? వాళ్ళు అర్తమీదేవి మహాదేవిని కేకలు వేసి అక్కడ ఆ దేవతా ప్రతిమను పొగడడం ప్రారంభించారు. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, నిజంగా వాళ్ళు ఈ అర్తమీదేవి అనేటటువంటి ఈ బొమ్మకి లేదా ఈ ప్రతిమ మీద భక్తుడి కాదు, వాళ్ళు అలా అరుస్తుంది. వీళ్ళకి ఎంతో లాభం వస్తుంది కనుక పౌలు వలన ఆ లాభం కాస్త పోతుందేమన్న భయంతో వాళ్ళంతా కూడా పౌలు గారితోటి వాగ్వాదానికి దిగిపోయారండి. అంటే ఇక్కడ కూడా మీరు ఆలోచిస్తే అవసరాల నిమిత్తమే నమ్మారని మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇలా మనం బైబిల్లో చూసుకుంటూ పోతేనండి, చాలామంది అవసరాల కొరకే దేవుణ్ణి నమ్మినటువంటి వాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు. ఒక గారడి సీమోను అనేటటువంటి ఒక అతను ఉన్నాడు. ఈ గారడి సీమోను అనేటటువంటి ఇతను కూడా దేవుని అవసరాల కొరకే నమ్మాడండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు నోట్ చేసుకోండి. ఈ సందర్భంలో గారడీ వాడైనటువంటి సీమోను అనేటటువంటి ఒక మనుషుడు ఉన్నాడు. ఇతనికి ఒక పిచ్చి ఉంది. ఆ పిచ్చి ఏంటంటే, గారడీలు చేయొచ్చు తానే గొప్పవాడినని చెప్పుకుని తిరిగేటటువంటి ఒక తత్వం ఉంది ఇతనికి. అతన్ని చూసినటువంటి జనులందరూ కూడా నిజంగా ఇతను చేసేటటువంటి గారడీలను బట్టి, ఆ గారడీలు చేసే విధానాన్ని బట్టి దేవుడు అని అనుకుంటున్నారు. గారడీలు చేయొచ్చు తన మనసుకు ఆనందం చేసుకుంటూ తిరుగుతున్నాడు. అయితే ప్రతి ఒక్కరు కూడా అతన్ని దేవుళ్ళనే భావిస్తున్నారు. అయితే ఆ ప్రదేశానికి పిలుపు అనేటటువంటి దైవజనుడు వచ్చాడు. ఈ పిలుపు వచ్చి దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ ఈ గారడీ వాడు చేసిన దానికంటే కూడా అనేకమైనటువంటి అద్భుతాలు చేసి చూపించడం, అనేక మంది స్త్రీలను పురుషులను దేవునిలోకి తీసుకొచ్చి వాళ్ళని నమ్మించి బాప్తిసం ఇవ్వడం, ఇవన్నీ కూడా చేస్తున్నాడండి. అప్పుడు ఈ గారడీ సీమోను చూసి నేను చేస్తున్నంతా కూడా అబద్ధం కదా, ఈ పిలుపు అనేటటువంటి దైవజనుడు చేస్తుంది కరెక్టే, ఇది ఎలా చేస్తున్నాడో దీన్ని కనుగొని దీన్ని నేను నేర్చుకోవాలి అనుకున్నాడండి. అప్పుడు అలా అనుకొని అతను ఏం చేశాడంటే,
ఫిలిప్పు దగ్గరకు వచ్చి ఫిలిప్పు ద్వారా బాప్తిసం పొందాడు. ఫిలిప్పు ద్వారా బాప్తిసం తీసుకొని ఫిలిప్పుని విడిచిపెట్టకుండా వెంబడిస్తూ తిరుగుతున్నాడండి. ఇప్పుడు ఫిలిప్పును విడిచిపెట్టకుండా వెంబడిస్తూ తిరుగుతున్నాడంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెప్పేటటువంటి మాటలు నేర్చుకోవడానికా? ఆలోచించండి. కాదండి. ఏ ఉద్దేశంతో వెంబడిస్తూ తిరుగుతున్నాడు అనంటే, ఇతను బాప్తిసం తీసుకున్నాడు, నమ్మి బాప్తిసం తీసుకున్నాడు. అందరు తీసుకున్నారు కదని చెప్పి నేను తీసుకుంటానని తీసుకున్నాడు. కానీ దేనికోసం తీసుకున్నాడో, దేనికోసం ఫిలిప్పు గారిని వెంబడిస్తున్నాడో ఇదే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 17, 18, 19 వచనాల్లో చెప్తున్నాడు చూడండి. అప్పుడు పేతురు గారు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మ పొందేరి. ఈ సందర్భంలో పేతురు గారు అలాగే యోహాను గారు తక్కిన అపోస్తులందరూ కూడా ఎవరి మీద అయితే చేతులుంచి ప్రార్థిస్తున్నారో వారి మీదకి పరిశుద్ధాత్మ రావడం అన్నది ఈ గారడీ సీమోన్ అయినటువంటి ఇతను చూశాడు. ఇతను చూసి సీమోను పేతురు గారి ఎదుట కొంత ద్రవ్యాన్ని పెట్టాడు, అనగా డబ్బుని పెట్టి, నేను కూడా మీ వలె చేయుటకు నాకు అధికారం ఇవ్వమని లంచమిచ్చి దేవుని యొక్క శక్తిని పొందుకోవాలని చూశాడండి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, దేనికోసం వారి వలె నిజంగా ఇతను సేవ చేయడానికే ఇది చేస్తున్నాడా అని అంటే కాదండి. దీనివలన లాభం పొందడానికి, ఒక అధికారాన్ని పొందడానికి, ఎంతో పేరు సంపాదించుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు పేతురు గారు అలాగే యోహాను గారు అతను అన్న మాట ఏంటంటే, చెడిపోయినటువంటి మనసు కలిగి బాప్తిసం పొంది దాని ద్వారా తన అవసరాలు తీర్చుకోవాలని పిలుపుని వెంబడిస్తున్నాడన్న మనస్తత్వాన్ని గ్రహించినటువంటి వీళ్ళు వెంటనే ఆయనకు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారో కింద వచనం చూడండి, 20-22 వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 20-22 వచనం. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి, అనగా గారడీ సీమోనుకు చెప్తున్నాడు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనమును మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకునుము. ఒకవేళ నీ హృదయంలో క్షమించబడవచ్చును అని అన్నాడు. అంటే పేతురు గారు మాట్లాడుతూ, సీమోను, గారడీ సీమోను, నీ మనసు చెడిపోయి ఉంది కాబట్టి, చెడిపోయినటువంటి మనసు కలిగి నువ్వు ఉన్నావు, ఇకనైనా సరే నీ చెడుతనాన్ని మానుకో, నీ మనసు మార్చుకో అని చెప్తున్నారండి. అంటే చెడిపోయినటువంటి భక్తి కలిగి కేవలం లాభాన్ని మాత్రమే ఆశించేటటువంటి వాడిగా మనకిక్కడ గారడీ సీమోను అనేటటువంటి ఒకడు కనపడుతున్నాడు. అర్థమవుతుందండి? ఈరోజు మీరు ఆలోచించండి, వీడిలాగే చాలామంది బాప్తిసాలు తీసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారండి, ఈ గారడీ సీమోన్ లాగానే. ఈరోజు బాప్తిసాలు ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే, ఈరోజు సమాజంలో చెప్పేటటువంటి మాట ఏంటి చెప్పండి? కొంతమంది పెళ్లి కోసం బాప్తిసాలు అంటారు, అంతేనా? మరికొంతమంది తల్లిదండ్రులు బలవంతం మీద కొంతమందిని పిల్లలను బాప్తిసం ఇప్పిస్తూ ఉంటారు. మరికొంతమంది బాప్తిసం తీసుకోకపోతే సమాధి స్థలం మాకు దొరకదేమని చెప్పి దాని కొరకు బాప్తిసం తీసుకుంటూ ఉంటారు. మరికొంతమంది విదేశాల నుంచి వచ్చేటటువంటి డబ్బు, ఆ డబ్బు కొరకు బాప్తిసం తీసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం తీసుకునేటటువంటి విషయంలో కూడా వాళ్ళ అవసరాలు తీరుతాయి అనేటటువంటి ఉద్దేశంతో తీసుకుంటున్నారు, అంతేనా? అవసరాలకైనా దేవుడు, అది మనం ఆలోచిస్తున్నాం. కాబట్టి మనం ఆలోచిస్తే ఆ రోజు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా, అనగా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా వెంబడించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈ వెంబడించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించాడు అని అంటే, వీళ్ళంతా కూడా వెంబడించారు అని అంటే,
వాళ్ళ అవసరాలు తీరుతాయని యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించారు. అవునండి, యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉంటే మరి ఏ కొరత ఉండదని క్రీస్తుని వెంబడించారే తప్ప ఆయన మాటల్లోని సత్యాన్ని గ్రహించి పరలోకాన్ని సంపాదించుకోవాలని వెంబడించినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది అండి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పాపాల నిమిత్తం ఆయన రక్తాన్ని చిందించి మరి శిలువ మరణం పొందాడు. కానీ నిజంగా మనం ఆలోచిస్తే 12 మంది మాత్రమే 12 మందిని మాత్రమే క్రీస్తు ఏర్పరచుకోగలిగాడు. అయితే అసలు యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా ఎందుకు వెంబడించారు అన్నది మనం ఆలోచించగలిగితే యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. యేసు, మీరు సూచనలను చూచుటకు కాదు కానీ రొట్టెలను భుజించి తృప్తి పొందుట వలన నన్ను వెంబడించుచున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నిశ్చయముగంటే 100% ఇదే చెప్తున్నాను మీకు. మీరు నన్ను వెంబడిస్తుంది ఎందుకంటే మంచి మంచి రొట్టెలు తిని తృప్తి పొందటం కొరకే మీరు నన్ను వెంబడిస్తున్నారని చెప్పాడండి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పెట్టేటటువంటి రొట్టెలు తిని తమ కడుపు నింపుకొనుటకు మాత్రమే, తమ శరీర అవసరాలు తీర్చుకోవడం కొరకే యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించారు. ఆయన పెట్టేటటువంటి ఆత్మీయమైనటువంటి ఆహారం లేదా వాక్యమైనటువంటి ఆహారం పెడుతుంటే దాని కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించలేదట వీళ్ళందరూ. అర్థమవుతుందా? అవసరాలు తీరేంతవరకు ఆయన వెంబడిస్తూనే ఉన్నారండి. ఇంకా బాగా చెప్పాలంటే అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడికి వెళితే అక్కడికి ముందే వెళ్ళిపోతున్నారట వీళ్ళంతా. అవునండి, ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళిపోతున్నారు. యోహాను సువార్త, ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయము 2వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 2వ వచనం. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూసి బహుజనులు ఆయన వెంబడించిరి. బహుజనులు ఆయన వెంబడించారంటే ఎంతమంది వెంబడించారు? లెక్కలేనంత మంది అండి, చాలామంది. వీళ్ళంతా కూడా ఎందుకు వెంబడించారంటే యేసు మాటలు వినడానికి కాదండి. ఆయన ఏ విధంగా సూచక్రియలు ఇవన్నీ చేస్తాడు, ఎలా రోగాలను తీస్తాడో అని చెప్పి వీటి కోసం వెంబడించారే తప్ప ఒక గారడీ సీమోను ఎలాగైతే పిలుపుని అద్భుతాల కొరకు వెంబడించాడో అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని అలాంటి ఉద్దేశంతో వీళ్ళంతా కూడా వెంబడించారండి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని వీళ్ళంతా కూడా వెంబడించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ అవసరాల కొరకే, వాళ్ళ అవసరాలు తీరుతాయనే ఆనాటి ప్రజలు కూడా క్రీస్తుని దాని నిమిత్తం వెంబడించారు. ఇంకా బాగా ఆలోచిస్తేనండి వీళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించేటటువంటి విధానంలో ఎంత స్థాయికి వెళ్ళారంటే అసలు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక రాజుగా చేయాలనుకున్నారండి. యోహాను సువార్త 6వ అధ్యాయము, ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాల్లో మనకు కనబడుతుంది. జాగ్రత్త నోట్ చేసుకోండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు. ఆ మనుషులు యేసు చేసినటువంటి సూచక్రియలను చూశారు. యేసుక్రీస్తు ప్రభుల వారు చేసేటటువంటి సూచక్రియలు వాళ్ళు కని విని ఎరుగునంత గొప్పగా దేవుడు చేస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా చూశారండి వాళ్ళు. సూచక్రియలు చూసి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకునేది. రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకుని పోవచ్చున్నారని యేసుక్రీస్తు ఎరిగి మరలా కొండకు ఆయన ఒంటరిగా వెళ్ళెను. అంటే రోగాలు స్వస్థపరుస్తున్నాడు, చక్కగా కడుపు నిండా భోజనం పెడుతున్నాడు లేదా తిండి పెడుతున్నాడు. రాజుని యేసుగా చేయాలని వీళ్ళు అనుకున్నారండి. యేసుగా చేస్తే ఇక ప్రాబ్లం లేదు, ఈయనే మనల్ని పరిపాలిస్తాడని చెప్పి వీళ్ళందరూ అనుకున్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎలా రాజుగా చేయాలనుకున్నారంటే
యేసుక్రీస్తు ప్రభుల వారికి చెప్పి ఒప్పించి చేయాలనుకోలేదు. అర్థమవుతుందా? బలవంతంగా ఎత్తుకొని పోయి ఒక రాజుని చేయాలని చెప్పి అనుకున్నారండి. అర్థమవుతుందా? బలవంతంగా ఎత్తుకొని పోయి అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ అవసరాలు తీర్చేటందుకు ఎంత స్థాయికైనా వెళ్ళడానికి ఇష్టపడిపోయారు. అంతేనా? అంటే ఒక రాజుగా చేయాలనుకున్నటువంటి ఈ జనసమూహమే తర్వాత యేసుక్రీస్తు ప్రభులు వారిని సిలివేసింది కూడా ఈ జనసమూహమే. అవునండి. రాజుగా చేయాలనుకున్నటువంటి వీళ్ళే యేసుక్రీస్తు ప్రభులు వారిని ఎందుకు సిలివేశారు అని అంటే, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభులు వారు వీళ్ళ అవసరాలు తీర్చేటటువంటి పనిని పక్కన పెట్టేశాడు. ఎప్పుడైతే వీళ్ళ అవసరాలు తీర్చేటటువంటి పనిని పక్కన పెట్టి సత్యాన్ని ప్రకటిస్తూ సువార్త పనిలో తీవ్రతగా మరి ఎక్కువగా ఉండిపోయాడు యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆ తర్వాత క్రీస్తుని సిలువకు అప్పగించి చంపినటువంటి వాళ్ళు కూడా వీళ్ళే. యోహాను సువార్త 12వ అధ్యాయము 37 యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఎన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసముంచరైరి. వాక్యం చెప్పి వారికి కనిపించకుండా దాగి ఉన్నాడట యేసుక్రీస్తు గారు. అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు వాళ్ళకి కనపడకుండా దాగి ఉండాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది చెప్పండి? అలాంటి పరిస్థితి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎందుకు వచ్చిందనంటే, ఆయన ఎక్కడ కనబడితే అక్కడ ఆయన రాజుగా చేయాలనుకున్నారు. సూచక్రియలు, అద్భుతాలు ఆయన చేత చేయించి అవన్నీ కూడా వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కొరకు, ఇలాంటి వాటి కొరకు వాళ్ళంతా కూడా క్రీస్తును ఉపయోగించాలని చెప్పి ఆలోచించారండి. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్ని సూచక్రియలు చేసినా వీళ్ళు నమ్మటం లేదని అవి చేయడమే మానేసి వాటిని పక్కన పెట్టేశాడు. అలా ఎప్పుడైతే వారి శరీర అవసరాలు తీర్చడం మానేయడం అన్నది యేసుక్రీస్తు ప్రభుల వారు చేశాడో, వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారి మీద వీళ్ళు కుట్ర కట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువకు అప్పగించారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 22-23 జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసుని ఏమి చేతుమని వారిని అడుగగా, సిలువ వేయమని అందరూ చెప్పిరి. సిలువ వేయమని అందరూ చెప్పారంటే ఎవరు చెప్పారు? ఆయన పెట్టినటువంటి భోజనం తిని, ఆయన వలన రోగాలు తగ్గించుకొని స్వస్థత పొంది యేసుక్రీస్తునే ఒక రాజుగా నియమించాలనుకున్నటువంటి ఈ జనాంగమే వీళ్ళంతా కూడా సిలువ వేయమని అందరూ ఏకతాటిగా ఒకే కంఠమే చెప్పేశారు. అప్పుడు అధిపతి అందుకు ఇతడు ఏ దుష్కార్యం చేసినని అడుగగా, వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. అంటే ఒకప్పుడు ఆయన్నే రాజుగా చేయాలనుకున్నారు. ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ ఆయన్ని వెంబడించారు వీళ్ళే. ఎప్పుడైతే సూచక్రియలు ఇవన్నీ కూడా చేయకుండా, రోగులను స్వస్థపరచకుండా, వీళ్ళకి రొట్టెలు పెట్టకుండా, వాక్యం మాత్రమే అనగా సత్యం మాత్రమే చెబుతూ వెళ్ళిపోయాడో, వీళ్ళంతా కూడా క్రీస్తు మీద కక్ష కట్టి నేరం మోపి సిలివేశారండి. అవసరాలు తీర్చినంత వరకు వీళ్ళంతా కూడా బాగానే ఉన్నారు. ఎప్పుడైతే తీర్చకుండా ఆగిపోయాడో, ఇక క్రీస్తు మాకు వద్దని చెప్పి పగ పెంచుకొని అసహించుకొని క్రీస్తు ముఖం మీద ఉమ్మేస్తూ ముళ్ళ కిరీటం పెట్టి చిత్రహింసలు పెట్టి చంపేశారండి. ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారండి. అర్థమవుతుందా? ఈరోజు ప్రపంచంలో క్రైస్తవులు కూడా అలాంటి కోవలోనే ఉన్నారు. మనిషికి ముఖ్యంగా అవసరమైనవి ఏంటంటే, ఈరోజు ప్రపంచంలో చాలామంది చెప్పేటటువంటి మాట ఏంటి చెప్పండి? కూడు, గుడ్డ, ఇల్లు అంటారు. అంతే కదండి. ఒకప్పుడు ఏమండి, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆమె ఒక సభలో మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే,
తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, ఇవే మనిషికి ముఖ్యమైనటువంటి అవసరాలు అని చెప్పిందండి. అంటే మనుషులు కూడా వీటి కోసమే కష్టపడుతున్నారు అని చెప్పినట్టు. మనిషికి ఇవే అవసరమైతే దేవుడు వాటిని ఏ విధంగా ఇస్తానని చెప్పాడో మనందరికీ తెలుసు. అర్థమవుతుందా? ఈరోజు మనిషికి అవసరమైనటువంటి వాటిని మనం అడిగితే దేవుడు ఇవ్వడం కాదు, మనం అడక్కముందే ప్రకృతిలో పెట్టాడు. మనం అడక్కముందే వీటన్నిటిని కూడా దేవుడు ముందుగానే చేసి పెట్టాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31, 32 వచనాలు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31, 32 వచనాలు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్తున్నాడు. అసలు ఏం తినాలో, ఏం కట్టుకోవాలో, ఏం త్రాగాలో వీటన్నిటి గురించి మీరు చింతించకండి. ఎందుకు చింతించద్దు అని అంటున్నాడంటే, అన్ని జనులు వీటి విషయమై విచారింతురు అని అన్నాడు. అంటే అన్ని జనులు వీటి విషయమై విచారింతురంటే క్రీస్తుని నమ్మినటువంటి క్రైస్తవుడు ఎప్పుడు కూడా వీటి గురించి ఆలోచించవలసినటువంటి అవసరం లేదండి. అంతేనా? మనం అడిగితేనే ఈ ప్రకృతి చేశాడా దేవుడు? లేదు. మనం అడిగితేనే సృష్టి చేసి మనకి ఇచ్చాడా? లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మీకు అవసరమని పరలోకపు తండ్రికి తెలియను. ఏవైతే నిత్యం అవసరమని అనుకుంటున్నారో వాటి గురించి మీరు ఆలోచించకండి. అవన్నీ కూడా మీకు కావాలని దేవునికి తెలుసు. అంటే దేవుడు అంటే లోకంలో ఉన్న వారంతా కూడా వీటి కోసమే దేవుని నమ్ముతున్నారు, కానీ ఇవే జీవితం అని చెప్పి వీటిలో చిక్కిపోయిందండి ఈరోజు ప్రపంచం అంతా కూడా. మనందరికీ తెలుసు. ప్రతి ఒక్కడు కూడా వీటి కొరకే ప్రాకులాడుతూ ఉంటాడు. కానీ ఇవన్నీ అవసరమని దేవునికి ముందుగానే తెలుసు. మనిషికి ఇవన్నీ అవసరమని దేవునికి ముందుగానే తెలుసు. కాబట్టి మనుషులకి ఇవన్నీ అవసరమని దేవుడు ముందుగానే గ్రహించాడు. కాబట్టి మనిషి పుట్టక ముందే ఇవన్నీ ప్రకృతిలో దేవుడు పెట్టేశాడు. దేవుడు అన్నీ కూడా ఇచ్చేసిన ఇంకా మనిషి వాటిని అడుగుతున్నాడు. దాని అర్థం ఏంటి? అర్థమవుతుందండి? మనిషికి అవసరమైనటువంటి వాటిని పక్కన పెట్టాడు, అవసరం లేనటువంటి వాటి గురించి మనిషి ఆలోచిస్తున్నాడు. అర్థమవుతుందండి? బైబిల్లో మనకి మీరు ఆలోచిస్తే అవసరమైనటువంటి వాటిని పొందుకున్నటువంటి వాళ్ళు కొంతమంది కనబడుతూ ఉంటారండి. వాళ్ళలో మనకి ఒక మరియా, మార్త కనబడతారు. ఈ మరియా, మార్తల సందర్భాన్ని మనం ఆలోచించినప్పుడు ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మరియా, మార్తల దగ్గరికి వెళ్తాడు, వాళ్ళ ఇంటికి వెళ్తాడు. లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వచనాలు వరకు మీరు నోట్ చేసుకోండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. ఈ సందర్భంలో అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. ఆ గ్రామంలో మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నాను. ఆమెకు మరియా అనేటటువంటి ఒక సహోదరు ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి క్రీస్తు చెబుతున్నటువంటి బోధ వినుచుండెను. మార్త విస్తారమైనటువంటి పని పెట్టుకున్నటి చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరుని నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మార్గాన ప్రయాణమైపోతుంటే ఆ మార్గంలో మార్త అనేటటువంటి ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ తన ఇంటికి యేసుక్రీస్తు ప్రభుల వారిని చేర్చుకుంది. చేర్చుకున్న తర్వాత ఈ మార్త అనేటటువంటి స్త్రీకి మరియా అనేటటువంటి ఒక ఆమె సహోదరిగా ఉంది, చెల్లిగా ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత
దేవుని వాక్యాన్ని లేదా దేవుని మాటలు చెప్పడం ప్రారంభించాడు. ఇలా దేవుని మాటలు చెబుతున్నప్పుడు చాలా అవసరమైనటువంటి మాటలు కదండి అవి. ఆ మాటలు వినడానికి వేగిరపడకుండా ఈ మార్త అనేటటువంటి ఈమె అనేకమైనటువంటి పనులు పెట్టుకొని తొందరపడుతూ ఉంది. ఇలా తొందరపడుతూ ఉన్నటువంటి ఈ మార్త చెల్లైనటువంటి మరియ ఆయన పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటలు వింటూ ఉంది. అప్పుడు మార్త వచ్చి చెప్తుంది ఏమని, నీకు చింత లేదా ప్రభువా, నేను ఒంటరిగా పనిచేస్తున్నాను, నాకు సహాయం చేయడానికి నా చెల్లిని పంపించవా అని అడుగుతుందండి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నాడు 41వ వచనం, లూకాసు వార్త 10వ అధ్యాయం 41వ వచనం. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైనటువంటి పనుల గురించి విచారము కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనని అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఉత్తమమైన దాన్ని మరియ గారు ఏర్పరచుకున్నారట. ఉత్తమమైనదంటే అర్థం ఏంటి? ఉత్తమమైనదంటే ఈ వాక్యం నేర్చుకోవడమే, లేదా ఈ వాక్యాన్ని చెబుతున్నప్పుడు చక్కగా విని స్వీకరించడమే. అర్థమవుతుందండి? అంటే ఈ ప్రపంచంలో ఉత్తమమైనదేదో ఆ రోజు మార్తకు అర్థం కాలేదు, కానీ మరియ గారికి అర్థమైందండి. ఉత్తమమైనదేదో మరియకు తెలుసు కాబట్టే యేసు యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పేటటువంటి మాటలు చక్కగా వింటుంది. కానీ మార్త విస్తారమైనటువంటి పని పెట్టుకుంది. అలా పని పెట్టుకొని ముఖ్యమైనటువంటి దాన్ని మిస్ చేసుకుంది. అంటే ముఖ్యమైనటువంటి ఒకదాన్ని సంపాదించుకుంటున్నటువంటి మరియ కూడా సంపాదించుకోకుండా చేయాలనుకుందండి. అంతేనా? మనిషికి అవసరమైన జ్ఞానం, మనిషికి అవసరమైంది ఈరోజు ఏంటంటే జ్ఞానమే. ఈ జ్ఞానం ఉంటేనే మనము పరలోకానికి వెళతాము. ఇది చాలా అవసరం అండి. ఇలా అవసరమైనటువంటి ఒక దానిని సంపాదించుకోవడం అన్నది చాలా ప్రాముఖ్యం. ఇదే మహాజ్ఞానం, బైబిల్. నిజంగా మీరు ఆలోచిస్తే బైబిల్లో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ మహాజ్ఞానాన్ని లేదా ఈ వాక్యాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకునేటటువంటి విషయంలో ఎంత స్థాయికి వెళ్ళాడు అనే ప్రశ్న వేసుకుంటే, నిజంగండి తనకున్నటువంటి ఆస్తిని అంతటిని కూడా పెట్టి దాన్ని సంపాదించుకునేటటువంటి బాటలో వెళ్ళిపోయాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. 7-8 వచనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము కొరకు సమస్తము నష్టపరుచుకుంటుని అని అన్నాడు. చూడండి, సమస్తమును నష్టపరుచుకున్నాను అన్నాడు. అంటే క్రీస్తు యొక్క అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానమే అతి ప్రాముఖ్యమైనటువంటిది. ఇదే మనకు అవసరమైంది. అతి శ్రేష్టమైనటువంటి ప్రధానమైనటువంటి జ్ఞానం. ఈ జ్ఞానంలోనే మనమంతా కూడా పరిపూర్ణ కావాలని దేవుడు కోరుకున్నాడండి. దానికోసం అపోస్తలుడైనటువంటి పౌలు గారు తనకున్నదంతా కూడా పోగొట్టుకున్నాడు. దీనికోసం మనము దేవుణ్ణి నమ్మాలి, అంతేనా? దీనికోసం దేవుణ్ణి నమ్మాలి తప్ప అవసరాల కొరకు దేవుణ్ణి నమ్మకూడదు. అవసరాలకైనా దేవుడు అని అంటే నీ అవసరాలని కూడా దేవునికి ఆల్రెడీ తెలుసు. అర్థమవుతుందండి? మీరు బాగా ఆలోచించండి. ఈరోజు చాలామంది దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నారు అని అంటే, చాలామంది భక్తి కోసం కాక భుక్తి కోసం నమ్మేటటువంటి బోధకులు చాలామంది ఉన్నారు. మనందరికీ తెలుసు. జస్ట్ పొట్టకూటి కోసమే, అంతేనా? మరి కొంతమంది దేవుణ్ణి అడ్డు పెట్టుకొని అడుక్కుంటూ ఉంటారండి. చాలామంది దేవుణ్ణి అడ్డు పెట్టుకొని అడుక్కొని లాభాలు సంపాదించాలని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మహాజ్ఞానం యొక్క ఉద్దేశం మీరు ఆలోచించినప్పుడు, దీన్ని సంపాదించుకునేటటువంటి స్థాయిలో నువ్వు అడుక్కోవడం కాదు, అలాగని ఈ వాక్యాన్ని అడ్డం పెట్టుకుని నీ కూడు గడుపుకోవడం కాదు. ఎందుకు ఈ వాక్యాన్ని మనము
సంపాదించుకోవాలి, ఎలా సంపాదించుకోవాలో చెప్పాడు చూడండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకొను అన్నాడు చూడండి. నీ సంపాదన అంతా ఇచ్చంటే మన సంపాదన అంతా ఇచ్చినా కూడా కొనలేనంత గొప్పదండి బైబిల్ యొక్క జ్ఞానం. బైబిల్లో ఉన్నటువంటి మాటలు, వాటి వెనకున్నటువంటి భావం, అంటే 66 పుస్తకాలు కలిగినటువంటి జ్ఞానం దేవుడు మనకిచ్చుటలో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే జ్ఞానం సంపాదించుకోవాలి. మన సంపాదన అంతా కూడా ఇచ్చి బుద్ధి జ్ఞానమును సంపాదించాలి అన్నదే మొట్టమొదటి మీకు అర్థం కావాలి. ఇది మనకు అవసరం, కానీ నేడు తనకున్నదంతా కూడా ఇచ్చి జ్ఞానాన్ని సంపాదించుకోకుండా దేవుని మాటలను ఉపయోగించుకొని డబ్బు సంపాదించుకుంటున్నారు అనుకోండి, దీన్ని విడిచిపెట్టి నువ్వు నరకానికి వెళ్ళాలి. అంతేనా? శరీర అవసరాల కోసం దేవుణ్ణి వేడుకోకూడదండి. క్రైస్తవులైనటువంటి వారు మొట్టమొదట ఏం చేయాలో తెలుసా? మొట్టమొదట చేయాల్సినటువంటి పని కూడా ఒకటి ఉంది. దాన్ని బైబిల్లో దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా క్రీస్తు నోట పలికించాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చూడండి చివరిగా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. క్రీస్తు చెప్తున్నాడు, మీరు ఆయన రాజ్యమును నీతిని మొట్టమొదట వెతకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడనని చెప్పాడు. అప్పుడు మీకు అవన్నీ కూడా అనుగ్రహింపబడతాయని చెప్పాడు. రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులు దాని గురించి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలునన్నాడు. ఆయన రాజ్యాన్ని నీతిని మొట్టమొదట వెతకాలి, చివరిగా కాదు. అర్థమవుతుందా? చివరిగా కాదంటే అర్థం ఏంటి? ఈరోజు మన వ్యక్తిగత పనుల కోసం, అది ఏ పనైనా కావచ్చు, మనం చేసేటటువంటి పని, మన జీవనోపాధి కొరకు మనం చేసేటటువంటి ప్రతి పని, మన వ్యక్తిగత పనుల కొరకు ఆ పనులన్నీ కూడా మనం చేసుకొని జస్ట్ ఏదైనా సమయం దొరికితేనే అప్పుడు దేవుని దగ్గరకు మనం వస్తూ ఉంటాం. ఇది కాదు దేవుడు చెప్పింది ఇక్కడ. మొట్టమొదట ప్రాధాన్యత నువ్వు దేవునికే ఇవ్వాలి. ఆయన జ్ఞానాన్ని, నీతిని కనుక మొట్టమొదట నువ్వు వెతకగలిగితే ఆ తర్వాత మిగిలినవన్నీ కూడా నీకు వచ్చేస్తాయని చెప్పాడండి. ఈరోజు ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఇటువంటి వాటి గురించి అసలు మీరు ఆలోచించద్దు అని చెప్పాడు. ఎందుకు? అన్ని జనులు వీటి గురించి ఆలోచిస్తారు, క్రైస్తవులుగా క్రీస్తును ధరించుకున్నటువంటి మీరు వీటి గురించి ఆలోచించద్దని చెప్పాడు. అంతే కదండి? ఈరోజు మీరు ఆలోచించండి, అన్ని జనులు ఆలోచించిన విధంగా మనం కనుక ఆలోచిస్తే ఇక వాళ్ళకి మనకు తేడా ఏంటి చెప్పండి? అర్థమవుతుందా? వాళ్ళకి మనకి తేడా లేదండి. ఈరోజు దేవుని నమ్మిన వారు అదే విధంగా ఆలోచిస్తున్నారు, దేవుని నమ్మని వారు అదే విధంగా ఆలోచిస్తున్నారు. ఏంటి? అవసరాల కొరకే దేవుని నమ్ముతున్నారు. కాదు, అవసరాల కొరకు నువ్వు దేవుని నమ్మటం కాదు. మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నువ్వు వెతకాలి. అంతేనా? మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని కనుక నువ్వు వెతకగలిగితే అప్పుడు అవన్నీ కూడా నీకు ఆల్రెడీ వచ్చేస్తాయి. ఏమంటే మీరు ఆలోచిస్తే దీనికోసం, అంటే దేవుని మాటలు ప్రపంచానికి పరిచయం చేసేటటువంటి విషయంలో దీనికోసం మొదటి శతాబ్దంలో చాలామంది తమ ఆస్తులను కూడా అమ్మేశారండి. వారి కుటుంబాలను సైతం విడిచి వెళ్ళిపోయారండి. ఎందుకంటే వారు జ్ఞానమే ముఖ్యమని భావించారు. జ్ఞానమే చాలా ప్రాముఖ్యమని చెప్పి అలాంటి ఆలోచనలో వెళ్ళిపోయారు వాళ్ళంతా కూడా. కానీ నేడున్నటువంటి క్రైస్తవులు బైబిల్లో ఉన్నటువంటి అనేక మాటలను ఆధారం చేసుకొని దేవుని మాటలను త్రోసివేస్తూ ఆయన గద్దెంపుకు లోబడక జీవిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది బోధకులు మనకు కనబడుతూ ఉంటారు. విచిత్రం ఏంటంటే, మనకు అపాయం, కష్టాలు, బాధలు వచ్చినప్పుడు దేవుణ్ణి మనం ప్రార్థిస్తే అది చూసినటువంటి దేవుడు ఎప్పుడన్నా మనకి బాధలు ఇవన్నీ వచ్చినప్పుడు నిజంగా దేవుడు పట్టించుకోడండి.
అంటే అవసరాల కొరకే నువ్వు దేవుణ్ణి నమ్మితే దాన్ని దేవుడు తీసుకోడు. అంతేనా? కాబట్టి ఇక నుండైనా మనము అవసరాల కొరకు కాకుండా, అంటే అవసరాల కొరకు దేవుని నమ్మక, అనంతమైనటువంటి పరలోకం కొరకు అవసరమైతే మన ప్రాణం ఇచ్చైనా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. అంటే అవసరాల కొరకు మనం దేవుణ్ణి ఎప్పుడు కూడా నమ్మకూడదన్నటువంటి ఈ వాస్తవం మీకు అర్థం కావాలండి. కాబట్టి ఈరోజు ప్రపంచ ప్రజలు చాలామంది అవసరాల కొరకే దేవుణ్ణి నమ్ముతున్నారు. అవసరాల కొరకు దేవుణ్ణి నమ్మటం కాదు. మనం దేవుణ్ణి నమ్మాము అని అంటే మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆయన రాజ్య విస్తరణ కొరకు మనమంతా కూడా దేవుని పనిలో పాలిభాగస్తులు కావాలి. ఓకే, రైట్. ఈ పాఠం మీకు అర్థమైందని భావిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను.